హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అవినాష్. సో మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, పర్యావరణం మరియు అభివృద్ధి అనే టాపిక్ని గ్రూప్ 1 మెయిన్స్, టీఎస్పీఎస్సీ అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కి తెలుగులో చూస్తున్నాం, తెలుగు మీడియంలో చూస్తున్నాం. సో ఇంతకుముందు నేను చేసిన వీడియో క్లాసెస్ యొక్క కంటిన్యూషన్ క్లాస్ ఇది అన్నమాట. సో ఇప్పటిదాకా మనం బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం యొక్క డెఫినేషను, దాన్ని వివిధ స్థాయిలో అర్థం చేసుకోవడం, దానికి ఉన్న ప్రాముఖ్యత, అది ఎదుర్కొనే ముప్పులను గురించి చూసాం. ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇప్పుడు మనం ఏం చూద్దామంటే, ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే, అసలు ఈ జీవ వైవిధ్యంని ఏ విధంగా సంరక్షించడం జరుగుతున్నది, అండ్ ఆ జీవ వైవిధ్యం సంరక్షణలో భాగంగా భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలను తీసుకుంటున్నది, ఎటువంటి విధి విధానాలను తీసుకువచ్చింది, ఎటువంటి విధి విధానాలను అమలు చేస్తుంది అనేది ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు దీని యొక్క పూర్తి సంరక్షణ, జీవ వైవిధ్యం యొక్క సంరక్షణ గురించి పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది మీరు మెయిన్స్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏ విధంగా అడగచ్చు క్వశ్చన్? భారతదేశం జీవ వైవిధ్య సంరక్షణ కొరకై తీసుకుంటున్న చర్యల గురించి, విధానాల గురించి ఎగ్జాంపుల్స్తో సహా, ఉదాహరణలతో సహా వివరించండి అని ఒక క్వశ్చన్ అడగచ్చు. లేదా సింపుల్గా మీకు ప్రిలిమ్స్లోనే ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్లో భాగంగా ఏమేమి ఉంటుంది, ఏమేమి ఉండవు అని కూడా అడగవచ్చు. సో వీటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళే ముందు ఓవరాల్గా మనం ఒక క్లుప్తంగా ఈ జీవ వైవిధ్యం యొక్క సంరక్షణకు సంబంధించి, ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీకి సంబంధించి భారత ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలను అవలంబిస్తుంది, సైంటిఫిక్గా ఎటువంటి విధి విధానాలను అవలంబించాల్సిన ఆవశ్యకత ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఎక్కడెక్కడ అమలవుతున్నాయి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. జీవ వైవిధ్య సంరక్షణ, ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం కన్జర్వేషన్లో, వాటి ప్రొటెక్షన్లో, మనకు సంరక్షణలో రెండు ముఖ్యమైన విధి విధానాలు ఉన్నాయి. రెండు ముఖ్యమైన ప్రధాన విధి విధానాలు ఉన్నవి సైంటిఫిక్గా. ఇవేంటి రెండు ప్రధాన విధానాలు? ఇవి సైంటిఫిక్గా సైన్స్ పరంగా మనకు రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సహజ స్థాన సంరక్షణ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ సిటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్. రెండోది ఏంటంటే స్థల బాహ్య సంరక్షణ అంటే ఎక్స్ సిటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్, స్థల బాహ్య సంరక్షణ. ఇక్కడ చూడండి, సహజ స్థాన సంరక్షణ అంటే ఏంటి మరి? సహజ స్థాన సంరక్షణ అంటే ముప్పు వాటిల్లుతున్న జాతులు, అది వృక్ష జాతి కావచ్చు, పక్షి జాతి కావచ్చు, లేదా వేరే ఇతర ప్రాణి కావచ్చు. ఈ ముప్పు వాటిల్లుతున్న జాతులను వాటి యొక్క సహజమైన ఆవాసాల్లోనే సంరక్షించడం, వాటి యొక్క సహజమైన ఆవాసాల్లోనే అంటే హ్యాబిటాట్స్లోనే సంరక్షించడం. అంటే ఒక ఉదాహరణకు తీసుకోండి. ఇప్పుడు టైగర్ ఉంది, పెద్ద పులి ఉంది. ఈ పెద్ద పులిని మీరు కన్జర్వ్ చేయడం గురించి భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చింది. అందులో భాగంగా ఏం చేస్తుంది? టైగర్ రిజర్వ్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే టైగర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆయా ప్రాంతాలను గుర్తించడం, ఆ ప్రాంతంలో సహజమైన ప్రాంతాలను గుర్తించడం, ఆ ప్రాంతంలోనే టైగర్ రిజర్వ్స్ని క్రియేట్ చేయడం. ఆ విధంగా మనకు 1973 నుంచి ఇప్పటి వరకు 50 టైగర్ రిజర్వ్స్ భారతదేశంలో ఉన్నవి. సో అదేంటి? సహజ స్థాన సంరక్షణ, ఇన్ సిటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఎక్కడైతే ఆ ప్రాణి పుట్టి పెరిగి ఉందో ఆ ప్రదేశంలోనే మీరు ఆ ప్రాణిని సంరక్షించడం, ముప్పు వాటిల్లుతున్న ఆ ప్రాణిని సంరక్షించడం, జాతులను సంరక్షించడం, ఇక్కడ వాటి యొక్క సహజ ఆవాసాల్లోనే, దాన్నే మనం సహజ స్థాన సంరక్షణ అంటాం, ఇన్ సిటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్. నౌ దీని తర్వాత ఇది మనకు ఇప్పటి వరకు ఉన్న సంరక్షణ రెండు ప్రధాన విధానాల్లో ఇది మనకు అత్యంత ముఖ్యమైనది మరియు అత్యంత ముఖ్యమైనది అండ్ ఆల్సో అత్యంత ఉత్తమమైన సంరక్షణ విధానం, సహజ స్థాన సంరక్షణ, ఇన్ సిటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్. మరి స్థల బాహ్య సంరక్షణ అంటే ఏంటి? ఎక్స్ సిటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే మీరు ఆ వృక్షాన్ని కానీ, లేదా పక్షిని కానీ, లేదా ఆ యొక్క వన్యప్రాణిని కానీ మీరు తన యొక్క సహజ స్థానం నుంచి తీసుకువెళ్ళి వేరే ప్రదేశంలో ఆ సహజ స్థానంలో ఉండే
ఓకే, ఏదైతే కండిషన్స్ ఉంటాయో వాటిని క్రియేట్ చేసి దాన్ని సంరక్షించడమే స్థల బాహ్య సంరక్షణ ఎక్సిటివ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనడం జరుగుతుంది. మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, అర్థమైంది కదా? ఇదేమో ఎక్కడైతే ఆ ప్రాణి ఉందో అక్కడే దాన్ని సంరక్షించడం, అది సహజ స్థాన సంరక్షణ. స్థల బాహ్య సంరక్షణ అంటే ఆ యొక్క జీవిని, ఆ ప్రాణిని అక్కడి నుంచి వేరే ప్రదేశంలోకి తీసుకెళ్ళి స్థల బాహ్యం చేసి అక్కడ దాన్ని సంరక్షించడం, దట్ ఈస్ ఎక్సిటివ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఇప్పుడు సహజ స్థాన సంరక్షణ విధానంలో భాగంగా మన భారతదేశం ఏం చేస్తుందంటే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే భారతదేశ రక్షిత ప్రాంత నెట్వర్క్. భారతదేశ రక్షిత ప్రాంత నెట్వర్క్, దీన్నే మనం ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియా అంటాం. ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియా అని అంటాం. ఈ ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటే ఇది సహజ స్థాన సంరక్షణ ఇన్సిటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్లో ఒక పద్ధతి లేదా ఒక ప్రోగ్రామ్ లాంటిది అనమాట. ఈ ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియా భాగంగా భారతదేశంలో మనం ఏం చేస్తున్నామంటే జాతీయ పార్కులను క్రియేట్ చేసుకుంటున్నాం. నేషనల్ పార్క్స్, ఇవి జాతీయ పార్కులను క్రియేట్ చేసుకుంటున్నాం. ఇందులో భాగంగానే మనం వన్యప్రాణి అభయారణ్యాలు అంటే వైల్డ్ లైఫ్ శాంక్చరీస్ని క్రియేట్ చేసుకుంటున్నాం. జాతీయ పార్కులు అంటే నేషనల్ పార్క్స్, వన్యప్రాణి అభయారణ్యాలు అంటే వైల్డ్ లైఫ్ శాంక్చరీస్. అందులో భాగంగానే మనం కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటే కన్జర్వేషన్ రిజర్వ్స్ అనగా పరిరక్షణ ప్రాంతాలు, కన్జర్వేషన్ రిజర్వ్స్ని క్రియేట్ చేస్తున్నాం. కమ్యూనిటీ రిజర్వ్స్, సాంఘిక పరిరక్షణ ప్రాంతాలను కూడా క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ ఏంటి? సహజ స్థాన సంరక్షణ విధానాలు. ఓకే, ఇన్సిటివ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్లో భాగంగా మనకు ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియా అనే ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రాంలో రక్షిత ప్రాంత నెట్వర్క్ ఆఫ్ ఇండియా, ఈ ప్రోగ్రాంలో భాగంగా జాతీయ పార్కులను, వన్యప్రాణి అభయారణ్యాలను, కన్జర్వేషన్ రిజర్వ్స్ని, కమ్యూనిటీ రిజర్వ్స్ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి కాకుండా ఈ 4 ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియాలో భాగం. ఇవి కాకుండా మనకు ఇన్సిటివ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్లో భాగంగా మనకు ఉన్నవి ఏంటంటే పావన వనాలు క్రియేట్ చేసుకోవడం. పావన వనాలు అంటే సేక్రెడ్ గ్రూవ్స్ అంటే ఏంటి? సేక్రెడ్ గ్రూవ్స్ అంటే ఈ ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద ఒక అమ్మవారు, ఆ చెట్టును ఆ అమ్మవారును అక్కడున్న ప్రజలు సేక్రెడ్ అంటే ఎంతో భక్తి భావంతో పూజిస్తున్నారు, దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళే దాన్ని పరిరక్షిస్తున్నారు. దట్ ఈస్ సేక్రెడ్ గ్రూవ్. ఓకే, ఇన్సిటివ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఇది కాకుండా మనకి ఇంకొకటి ఏంటి? జీవగోళ సురక్షిత కేంద్రాలు లేదా జీవగోళ సురక్షిత ప్రాంతాలు, బయోస్ఫియర్ రిజర్వ్స్. ఓకే, ఈ కాన్సెప్ట్ కూడా ఉంది. ఇవి కాకుండా మనకు ఇందులో మీరు టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్ ని కూడా ఇందులో, లేదా యునెస్కో న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ మరియు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ వీటన్నిటిని కూడా మీరు ఇన్సిటు లేదా సహజ స్థాన సంరక్షణ విధానంలో భాగంగా మీరు ఇందులో పెట్టుకోవచ్చు. నౌ ఇక్కడ మీరు చూడండి, వచ్చే టాపిక్లో నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఈ ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్లో భాగంగా సహజ స్థాన స్థాపన సంరక్షణలో భాగంగా జాతీయ పార్కులు, వన్యప్రాణి అభయారణ్యాలు, కన్జర్వేషన్ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్ని ఇన్ డెప్త్ డిస్కషన్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఇక్కడ చూడండి, ఎక్సిటివ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే స్థల బాహ్య సంరక్షణ విధానంలో భాగంగా మనకి ఏమేమి ఉంటాయి అంటే ఒక వృక్షాన్ని కానీ, ఒక పక్షిని కానీ, ఒక వన్యప్రాణిని కానీ తన సహజమైన ఆవాసం నుంచి తీసుకువెళ్ళి వేరే ఒక చోట తనకు కావాల్సిన పూర్తి సౌకర్యాలు కల్పించి దాన్ని సంరక్షించే విధానమే స్థల బాహ్య సంరక్షణ, ఎక్సిటివ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు బొటానికల్ గార్డెన్స్ ఉంటుంది. బొటానికల్ గార్డెన్స్ అంటే ఏంటి? బొటానికల్ గార్డెన్స్ ఆర్ ద ప్లేసెస్ వేర్ ది ప్లాంట్స్ వర్ కెప్ట్ ఫర్ సైంటిఫిక్ స్టడీ అండ్ ప్రొటెక్షన్. బొటానికల్ గార్డెన్స్ ఆర్ ది ప్లేసెస్ where the plants are kept for the study and their conservation. Botanical gardens లో మనకు వృక్షాలను తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాటిని సంరక్షించడం, వాటిపైన రీసెర్చ్ చేయడం జరుగుతుంది. జూలాజికల్ గార్డెన్స్లో మనం రకరకాల వన్యప్రాణులను, వైల్డ్ యానిమల్స్ని తీసుకువెళ్ళి వాటిని అక్కడ పెట్టి వాటిని సంరక్షించడం, వాటిపైన రకరకాల రీసెర్చ్లు చేయడం జరుగుతుంది, స్టడీస్ని చేయడం జరుగుతుంది. విత్తనాల బ్యాంక్, సీడ్ బ్యాంక్. విత్తనాల బ్యాంక్ అంటే సీడ్ బ్యాంక్
సో విత్తనాల బ్యాంకులో మనం రకరకాల ఆహార జాతుల వృక్షాలకు సంబంధించిన విత్తనాలను మనం అక్కడ స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. విత్తనాల బ్యాంక్, సీడ్ బ్యాంక్. జన్యు బ్యాంక్ అంటే రకరకాల వృక్షాల యొక్క రకరకాల వన్యప్రాణుల యొక్క జన్యువులను జీన్స్ని ఈ జీన్ బ్యాంక్స్లో స్టోర్ చేయడం జరుగుతుంది. మరి అలాంటివి ఏమైనా ఉన్నాయా మన దగ్గర జీన్ బ్యాంక్స్ అంటే ఉన్నది. నేషనల్ బ్యూరో ఫర్ ప్లాంట్ జెనెటిక్ రీసెర్చ్. నేషనల్ బ్యూరో ఫర్ ప్లాంట్ జెనెటిక్ రీసెర్చ్ ఇది ఎక్కడ మనకు ఢిల్లీలో ఉంది. సో ఇక్కడ ఈ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో భారతదేశంలోని ప్లాంట్స్ లేదా వృక్షాల యొక్క జీన్స్ అక్కడ భద్రపరిచి ఉంటుంది. అదేవిధంగా మనకు నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసెర్చ్. నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసెర్చ్ ఇది ఎక్కడ ఉంది? యానిమల్స్కి లేదా వైల్డ్ లైఫ్కి వన్యప్రాణులకు సంబంధించిన జీన్స్ని అక్కడ భద్రపరచడం జరుగుతుంది. ఇది ఎక్కడ మనకు? కర్నాల్, హర్యానాలో ఉంది. కర్నాల్ అనే ప్రాంతంలో, ఇది హర్యానా రాష్ట్రంలో మనకు చూడవచ్చు. దీన్ని ఉంది అన్నమాట. అక్కడ ఏం చేస్తారు? అక్కడ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసెర్చ్లో ప్లాంట్స్కి సంబంధించిన జన్యువులను భద్రపరుస్తారు. నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసెర్చ్లో కర్నల్, హర్యానాలో అనిమల్స్కి, వైల్డ్ లైఫ్కి, వన్యప్రాణులకు సంబంధించిన జన్యువులను అక్కడ భద్రపరచడం జరుగుతుంది. ఆర్బోరేటియమ్స్ అంటే ఆర్బోరేటియం. ఈ ఆర్బోరేటియంలో ఏంటంటే పెద్ద పెద్ద వృక్షాలు అక్కడ వాటిని పెంచి అక్కడ వాటిని సంరక్షించడం జరుగుతుంది. పెద్ద పెద్ద వృక్షాలను ఆర్బోరేటియం. జంతు ప్రదర్శనశాలలు అంటే మీకు తెలుసు, జూ పార్క్స్. అక్కడ మనం వెళ్ళి చూడవచ్చు వాటిని, జంతువులను. అక్కడ కూడా వాటికి సంరక్షణ ఉంటుంది. అక్కడ ఎవరు కూడా వాటిని ఏమనరు, అలా అన్నమాట. జంతు ప్రదర్శనశాలలు. ఇవి కాకుండా మనకి ఇక్కడ క్రయో ప్రిజర్వేషన్ జన్యు బ్యాంకులు. జన్యు బ్యాంకులు అంటే క్రయో ప్రిజర్వేషన్ ఈజ్ ఏ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ స్టోరింగ్ ద జీన్స్ అండర్ లోవర్ టెంపరేచర్స్. Cryopreservation is a scientific method of storing the genes of plants and animals under lower temperatures. అంటే తక్కువ ఉష్ణోగ్రతల దగ్గర మనం ఈ వృక్షాల యొక్క జన్యువులను మరియు జంతువుల యొక్క జన్యువులను మనం అక్కడ భద్రపరచుకునే విధానమే క్రయో ప్రిజర్వేషన్ అని అనడం జరుగుతుంది. మరి ఈ క్రయో ప్రిజర్వేషన్లో ఇంత తక్కువ టెంపరేచర్లో స్టోర్ చేస్తారు మనకి జన్యువులను అంటే -196 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర లిక్విడ్ నైట్రోజన్లో ఈ జన్యువులను భద్రపరచడం జరుగుతుంది. ఈ విధానమే మనకు క్రయో ప్రిజర్వేషన్ విధానం అని చెప్పబడుతుంది. ఇది ఎంతో సైంటిఫిక్ విధానం అండ్ దీనివల్ల చాలా వరకు ఆయా జన్యువులు రక్షించబడతాయి, అవి కాపాడబడతాయి, చాలా రోజుల వరకు కూడా అవి నిల్వ ఉంచబడతాయి. అది అన్నమాట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ విత్తనాల బ్యాంక్, సీడ్ బ్యాంక్. ఈ సీడ్ బ్యాంకుతోనే మన ఉపయోగం ఉంటుందా? సీడ్ బ్యాంక్ ఏంటి? సీడ్ బ్యాంక్ ఇక్కడ చూడండి, దీనివల్ల ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది మానవాళికి. ఏ విధంగానో ఒక చిన్న రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనకు ఒక సీడ్ బ్యాంక్ ఉంటుంది, దాని పేరు ఏంటంటే స్వాల్బార్డ్ సీడ్ బ్యాంక్. ఈ స్వాల్బార్డ్ సీడ్ బ్యాంక్ ఎక్కడ ఉంది? ఇది నార్వే దేశంలో ఉంది. నార్వే దేశం ఎక్కడ ఉంది మరి? ఇది యూరోప్లో ఉంది. నార్వే దేశం ధ్రువ ప్రాంతంలో, ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఉన్న దేశం. అంటే ఆర్క్టిక్ రీజియన్లో ఉన్న దేశం. ఆర్క్టిక్ సర్కిల్ దగ్గర ఈ స్వాల్బార్డ్ సీడ్ బ్యాంక్ అనేది ఉంది. సో ఇక్కడ ఏం చేశారు మరి? స్వాల్బార్డ్ సీడ్ బ్యాంక్ నార్వే ఆర్క్టిక్ సర్కిల్ దగ్గర, అక్కడ మీకు తెలుసు అక్కడ పూర్తిగా లో టెంపరేచర్స్ ఉంటాయి. అక్కడ ఏం చేశారంటే అన్ని దేశాలకు సంబంధించిన సీడ్స్, ప్రతి ఒక్క దేశం, ఇప్పుడు మన భారతదేశం ఉంది, భారతదేశంలో మనం రకరకాల పంటలు, ఉద్యానవన పంటలు పండిస్తూ ఉంటాం. వీటికి సంబంధించిన సీడ్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్రస్తుతం యూజ్ చేసేది, మన దేశం తరఫున ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఈ సీడ్స్ అన్ని తీసుకెళ్లి ఇక్కడ స్వాల్బార్డ్ సీడ్ బ్యాంక్ లో పెట్టడం, భద్రపరచడం జరిగింది. మరి మీరు అనొచ్చు, అక్కడికి అంత దూరం తీసుకువెళ్ళి ఎందుకు పెట్టాలని? ఎందుకంటే అదొక న్యాచురల్ కోల్డ్ స్టోరేజ్ లాగా పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ కోల్డ్ స్టోరేజ్ అంటే మీరు రిఫ్రిజిరేటర్స్ అవన్నీ పెట్టాల్సి ఉంటుంది, కరెంట్ బిల్లు ఇవన్నీ ఉంటాయి. న్యాచురల్ కోల్డ్ స్టోరేజ్ అంటే ఆర్క్టిక్ సర్కిల్,
ధ్రువ ప్రాంతం చల్లగా ఉంటుంది. సో అక్కడ రిఫ్రిజిరేటర్స్ ఏం అవసరం లేదు. మీరు తీసుకెళ్లి సీడ్స్ని వాళ్ళు మంచిగా శుభ్రపరిచి భారతదేశం నుంచి ఈ రకాల సీడ్స్ వచ్చినాయి అని అక్కడ భద్రపరుస్తాం పెడతారనమాట. మరి మనలాగానే సిరియా దేశం కూడా 2000 సంవత్సరం నుంచి అక్కడ తన సీడ్స్ని భద్రపరుస్తూ ఉంది. ఇప్పుడు ఏమైంది సిరియా దేశంలో మీకు తెలుసు, 2009 నుంచి సిరియా దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. ఇది 2020 వరకు కూడా ఇప్పటికి కూడా అక్కడ సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2009లో స్టార్ట్ అయిన సిరియా యుద్ధం 2015 వరకు తారాస్థాయికి చేరుకుంది. ఈ 6 సంవత్సరాలు సిరియాలో ఎటువంటి పంటలు కూడా పండించలేదు రైతులు. వాళ్ళ దగ్గర ఉన్న సీడ్స్ కూడా పూర్తిగా ఖరాబ్ అయిపోయాయి. అప్పుడు ఏంటి మరి దిక్కు అన్నప్పుడు సిరియా ప్రభుత్వం మరియు యునైటెడ్ నేషన్ ఈ స్వాల్బార్డ్ సీడ్ బ్యాంక్ని ఆశ్రయించాయి. ఆల్రెడీ సిరియా 2000 సంవత్సరం నుంచి అక్కడ తను పండించే సీడ్స్ని దాచుకొని పెట్టుకుంది కదా, అవి తీసి అవి ప్రాసెస్ చేసి అవి మల్టిప్లై చేసి మళ్ళీ ప్రజలకు అందించడం జరిగింది సిరియాలో. సిరియాలో మళ్ళీ అగ్రికల్చర్ యాక్టివిటీ ఇప్పుడు మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. అంటే ఈ విధంగా ఉపయోగం ఉంటున్నారు, అర్థం చేసుకోండి. మళ్ళీ సో ఈ విధమైన ఉపయోగాలు ఉంటాయి. ఆ విధంగా మనకి ఈ సీడ్ బ్యాంక్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. విత్తనాల బ్యాంక్స్ మనకున్న గ్లోబల్ లెవెల్ సీడ్ బ్యాంక్, స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ బ్యాంక్, ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో రావచ్చు. దాని ఉపయోగం ఏంటో మీకు చెప్పాను. సో అలా అన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్, ఇది మనకు జీవ వైవిధ్య సంరక్షణలో భాగంగా ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్లో బయోడైవర్సిటీ భాగంగా 2 సైంటిఫిక్ విధానాలు. ఒకటేమో స్థలబాహ్య సహజ స్థాన సంరక్షణ, ఇన్సిటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఇది ముఖ్యమైనది మరియు ఇది ఎంతో ఉత్తమమైనది, ద బెస్ట్ కన్జర్వేషన్ మెథడ్. అండ్ స్థలబాహ్య సంరక్షణ, ఎక్సిటు కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, అంటే ఒక ప్రాణిని తను ఉండే సహజమైన స్థానం నుంచి వేరే ప్రాంతంలోకి తీసుకెళ్ళి అక్కడ దాన్ని ప్రొటెక్ట్ చేయడం, కన్జర్వ్ చేయడం, దాన్ని మంచిగా చూసుకోవడం ఎక్సిటు కన్జర్వేషన్. ఎక్సిటు అంటే స్థలబాహ్య సంరక్షణలో ఏమేమి ఉంటాయి? బొటానికల్ గార్డెన్స్, మనకు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది, అది ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్స్ కోల్కతాలో. జియోలాజికల్ గార్డెన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇది కూడా కోల్కతాలో ఉంది. విత్తనాల బ్యాంక్ ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ICAR దగ్గర, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దగ్గర కొంత సీడ్ బ్యాంక్ ఉంది. మన సీడ్ బ్యాంక్స్ గ్లోబల్ లెవెల్లో స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ బ్యాంక్ దగ్గర కూడా ఉన్నవి. అదేవిధంగా జన్యు బ్యాంకులకు సంబంధించి జంతువులు లేదా వృక్షాల జీన్స్ని అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. ప్లాంట్స్ జీన్స్ మనం నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసెర్చ్ ఢిల్లీలో స్టోర్ చేస్తాం. అట్లనే నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ కర్నాల్, హర్యానాలో అనిమల్ జెనెటిక్ రిసోర్స్ని స్టోర్ చేస్తాం. ఆర్బోరేటియం ఆర్ ద ప్లేసెస్ వేర్ బిగ్ ట్రీస్ ఆర్ గ్రోన్ అండ్ ప్రొటెక్టెడ్. అక్కడ పెద్ద పెద్ద వృక్షాలను పెంచడం జరుగుతుంది, సంరక్షించడం జరుగుతుంది. జంతు ప్రదర్శనశాలలు మీకు తెలుసు. అదేవిధంగా క్రయోప్రిజర్వేషన్ జన్యు బ్యాంకులు. ఈ క్రయోప్రిజర్వేషన్ జన్యు బ్యాంకులో ఏం జరుగుతుంది? అత్యంత తక్కువ టెంపరేచర్ -196 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర లిక్విడ్ నైట్రోజన్లో మనం ఈ జన్యువులను, వృక్ష జన్యువులను, యానిమల్ జన్యువులను స్టోర్ చేయడం జరుగుతుంది. అది క్రయోప్రిజర్వేషన్ జన్యు బ్యాంకులు అలా అన్నమాట. సో ఇక్కడ మన ముఖ్యమైనది ఏంటి అంటే ఇది సహజ స్థాన సంరక్షణ, ఇన్సిటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఎందుకు ఇది ముఖ్యమైనది? ఎందుకంటే ఇది ఉత్తమమైనది. దీన్ని మీరు ఫాలో అయినప్పుడు, ఇన్సిటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ని ఫాలో అయినప్పుడు మీరు ఆ వృక్షజాతినే కాకుండా ఆ వృక్షజాతికి సంబంధించిన ఆవాసాన్ని, ఆ వృక్షజాతికి సంబంధించిన జీవావరణ వ్యవస్థను మొత్తం కాపాడడం జరుగుతుంది. కాబట్టి సహజ స్థాన సంరక్షణ అనేది చాలా ఉత్తమమైన సంరక్షణ విధానం. ఇందులో భాగంగా మనకు జాతీయ పార్కులు, నేషనల్ పార్క్స్, వన్యప్రాణి అభయారణ్యాలు, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, కన్జర్వేషన్ రిజర్వ్స్, అండ్ కమ్యూనిటీ రిజర్వ్స్. ఇవన్నీ ఈ 4 ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియాలో భాగం. అంటే భారతదేశ రక్షిత ప్రాంత నెట్వర్క్లో భాగం. ఇవి కాకుండా మనకు పావన వనాలు, జీవగోళ సురక్షిత కేంద్రాలు, బయోస్ఫియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్, యునెస్కో న్యాచురల్ హెరిటేజ్ సైట్స్, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, మరైన్ నేషనల్ పార్క్స్, ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్. సముద్రపు జాతీయ పార్కులు మరియు ముఖ్యమైన పక్షి జీవ వైవిధ్య ప్రాంతాలు. ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్, ముఖ్యమైన పక్షి జీవ వైవిధ్య ప్రదేశాలు. మరైన్ నేషనల్ పార్క్, సముద్రపు జాతీయ పార్కులు. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్
వచ్చే వీడియోలో మనం ముఖ్యంగా ఈ ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియాని భారతదేశ రక్షిత ప్రాంత నెట్వర్క్ ఆఫ్ ఇండియాని క్షుణ్ణంగా చూద్దాం. అందులో ముఖ్యంగా జాతీయ పార్కులు, వన్యప్రాణి అభయారణ్యాలు, కన్జర్వేషన్ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్ని ఇన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్తో చూద్దాం. అసలు నేషనల్ పార్కులు ఏంటి, ఎన్ని ఉన్నవి, అవి భారతదేశంలో ఎంతవరకు జాగ్రఫికల్ ఏరియాని, వైశాల్యాన్ని ఆక్యుపై చేసి ఉన్నవి. ఓకే, తెలంగాణలో నేషనల్ పార్కులు ఏంటి, ఎప్పుడు ఫామ్ అయినాయి, అందులో పెద్దదేంటి, చిన్నదేంటి, భారతదేశంలో పెద్ద నేషనల్ పార్క్ ఏది, మొదటిది ఏది, చిన్నది ఏది, ఏ రాష్ట్రంలో ఎక్కువ నేషనల్ పార్కులు ఉన్నాయి, ఏ యూనియన్ టెరిటరీలో ఎక్కువ నేషనల్ పార్కులు ఉన్నాయి, అసలు నేషనల్ పార్క్లో ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయవద్దు, నేషనల్ పార్కులకు, వన్యప్రాణి అభయారణ్యాలకు ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్తోనే మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని చివరి దాకా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియో, దీని కంటిన్యూషన్ వీడియో, నెక్స్ట్ టాపిక్ భారతదేశ రక్షిత ప్రాంత నెట్వర్క్, ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియాలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అవినాష్. ఈ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ని మనం చూస్తున్నాం. అందులో భాగంగా తెలుగు మీడియం విద్యార్థులకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో అందులో ముఖ్యమైన టాపిక్ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు దాని కంటిన్యూషన్ వీడియో ఇది, ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియా. ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియా, రక్షిత ప్రాంత నెట్వర్క్ ఆఫ్ ఇండియా, లేదా భారతదేశంలో ఉన్న రక్షిత ప్రాంతాలు. ఓకే, జీవ వైవిధ్యం యొక్క సంరక్షణకు సంబంధించి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఇక్కడ మీకు డైరెక్ట్ ఒక క్వశ్చనే పడవచ్చు. ఎలా అడగచ్చు క్వశ్చన్? డిస్కస్ అబౌట్ ది ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియా with 5 examples in each of the protected area network of India. Discuss about the protected area network of India with 5 examples in each of the protected area network of India. రక్షిత ప్రాంత నెట్వర్క్ ఆఫ్ ఇండియా గురించి వివరించండి ఉదాహరణలతో, 5 ఉదాహరణలతో అని కూడా మిమ్మల్ని అడగచ్చు మెయిన్స్లో. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటో చూడండి. ఫస్ట్, ఈ ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్లో ఏమేమి విభాగాలు ఉంటాయి, మళ్ళీ ఈ ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్లో జాతీయ పార్కులకు, వన్యప్రాణి అభయారణ్యాలకు మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, అండ్ వివిధ నేషనల్ లెవెల్, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇదివరకు మనకు జాతీయ పార్కులు, నేషనల్ పార్క్స్ ఏ ఎగ్జామ్స్లో అడిగారు, కొన్ని ఎగ్జాంపుల్స్. ఈ నేషనల్ పార్క్స్ తెలంగాణలో ఎన్నున్నవి, ఎప్పుడు ఫామ్ అయినవి, ఎంత వైశాల్యం, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ తెలంగాణలో ఎన్నున్నవి, ఎప్పుడు ఫామ్ అయినాయి, ఎంత వైశాల్యం, పెద్దదేది, చిన్నదేది, ఫ్యాక్ట్స్ విత్ అనాలిసిస్తో పాటు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియా టాపిక్లో ఇది ఎందులో భాగంగా చదువుకుంటున్నాం మనం? జీవ వైవిధ్య సంరక్షణలో ముఖ్యమైన సంరక్షణ విధానం సహజ స్థాన సంరక్షణ విధానం, ఇన్ సిటు కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. జీవ వైవిధ్య సంరక్షణ విధానంలో ముఖ్యమైన సంరక్షణ విధానం ఇన్ సిటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఓకే, సహజ స్థాన, ఓకే, జీవ వైవిధ్య కన్జర్వేషన్, సహజ స్థాన సంరక్షణలో భాగంగా ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియాని చదువుతున్నాం. ఇందులో మొట్టమొదటి ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియాలో మొట్టమొదటిది ఏంటి మనకు ఉంది? ఓకే, అంటే ఇక్కడ మీరు చూడండి, ఇది ఏంటంటే జాతీయ పార్కులు అనగా నేషనల్ పార్క్స్. జాతీయ పార్కులు అనగా నేషనల్ పార్క్స్. ఈ జాతీయ పార్కులు మనకు ఎన్ని ఉన్నవి భారతదేశంలో ఇప్పటి వరకు, ఈ రోజు వరకు 105 నేషనల్ పార్క్స్, జాతీయ పార్క్స్ ఉన్నాయి. ఈ 105 నేషనల్ పార్క్స్ మనకు భారతదేశ వైశాల్యంలో 1.23% జాగ్రఫికల్ ఏరియాని ఆక్యుపై చేసుకొని ఉన్నవి. ఈ 105 నేషనల్ పార్క్స్ భారతదేశ వైశాల్యంలో 1.23% జాగ్రఫికల్ ఏరియాని ఆక్యుపై చేసుకొని ఉన్నవి. ఏవి మన నేషనల్ పార్క్స్. ఇవి ఎన్ని ఉన్నవి? జాతీయ పార్కులు 105 భారతదేశం మొత్తం. ఇవే జాతీయ పార్కులు తెలంగాణలో ఎన్ని ఉన్నవి? మనకు 3 జాతీయ పార్కులు తెలంగాణలో ఉన్నవి. సో ఈ 3 జాతీయ పార్కులు ఏంటి మరి తెలంగాణలో అంటే, ఒకటి కేబిఆర్, ఒకటి ఏంటి కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్స్, ఓకే, నేషనల్ పార్క్ హైదరాబాద్ సిటీలో. రెండోది ఏంటి మనకు మృగవాణి నేషనల్ పార్క్, ఇది కూడా హైదరాబాద్లో ఉంది. ఇంకొకటి ఏంటి మహావీర్ హరినా నేషనల్ పార్క్. ఈ 3 నేషనల్ పార్కులు కూడా హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల పరిధిలో ఉన్నవి. ఈ 3 కూడా
1994వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వీటి యొక్క వైశాల్యం మీరు చూసినట్టయితే అతి చిన్నది కేబీఆర్ 1.43 స్క్వేర్ కిలోమీటర్స్. అతి చిన్నది కేబీఆర్ 1.43 స్క్వేర్ కిలోమీటర్స్. అత్యంత పెద్దది ఏంటి మరి? అత్యంత పెద్దది మృగవాణి. అత్యంత పెద్దది మృగవాణి 14 స్క్వేర్ కిలోమీటర్స్. 14 స్క్వేర్ కిలోమీటర్స్ పెద్దది. మళ్ళీ తర్వాత ఏంటి? 3.6 స్క్వేర్ కిలోమీటర్స్ మహావీర్ హరినా. 3.6 స్క్వేర్ కిలోమీటర్ మహావీర్ హరినా. ఇవి నేషనల్ పార్క్స్ 105 జాతీయ స్థాయిలో ఉన్నవి. ఓకే, తెలంగాణలో 3 ఉన్నవి. తెలంగాణలో 3 ఏంటి? కేబీఆర్ కాసు బ్రహ్మానందరెడ్డి, మృగవాణి నేషనల్ పార్క్, మహావీర్ హరినా నేషనల్ పార్క్. ఈ కేబీఆర్ నేషనల్ పార్క్ ఇవి 3 కూడా 1994లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పెద్దది ఏంటి? మృగవాణి 14 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, చిన్నది ఏంటి? కేబీఆర్ 1.43 స్క్వేర్ కిలోమీటర్స్. అర్థం చేసుకోండి, ఇవి 3 కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవి. తర్వాత ఏంటి? వన్యప్రాణి అభయారణ్యాలు. వన్యప్రాణి అభయారణ్యాలు. ఈ వన్యప్రాణి అభయారణ్యాలు ఎక్కడ? ఓకే, ఇవి ఎన్ని ఉన్నవి? పూర్తిగా మనకు 551 వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయి. 551 వన్యప్రాణి అభయారణ్యాలు. ఇవి భారతదేశ వైశాల్యంలో 3.64 జాగ్రఫికల్ ఏరియాని ఆక్యుపై చేసి ఉన్నవి. అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే నేషనల్ పార్క్స్ కన్నా కూడా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, వన్యప్రాణి అభయారణ్యాలు అత్యంత వైశాల్యాన్ని ఆక్యుపై చేసి ఉన్నది భారతదేశంలో. ఇంకా వన్యప్రాణి అభయారణ్యాల సంఖ్య జాతీయ పార్కుల సంఖ్య కన్నా కూడా 5 రెట్లు అధికంగా ఉన్నది. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ ఈ వన్యప్రాణి అభయారణ్యాలు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ తెలంగాణలో ఎన్ని ఉన్నవి? ఇక్కడ 9 ఉన్నవి. తెలంగాణలో 9 ఉన్నవి. సో ఈ తెలంగాణలో 9లో ఓకే, పెద్దది ఏంటి అంటే ఆమ్రాబాద్. పెద్దది ఏంటి అంటే ఆమ్రాబాద్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది శ్రీశైలం నాగార్జున సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో భాగం. ఇది చాలా పెద్దది. ఇది ఎంత పెద్దది అంటే 2166 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. చాలా పెద్దది. ఓకే, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అంటే ఇది 1978లో దీన్ని స్థాపించడం జరిగింది. ఇది చాలా పెద్దది. తెలంగాణలో ఇది లార్జెస్ట్. మరి తెలంగాణలో స్మాలెస్ట్ ఏంటి అంటే మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. తెలంగాణలో స్మాలెస్ట్ ఏంటి అంటే మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. స్మాలెస్ట్ అంటే మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది స్మాలెస్ట్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మరి? 1978. ఇది ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్లో? 20 స్క్వేర్ కిలోమీటర్స్ ఓన్లీ. మరి తెలంగాణలో ఓల్డెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏంటి? అంటే మనకు ఇక్కడ 2 ఉన్నవి. ఒకటేమో పాకాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇంకోటేమో పోచారం. పాకాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇంకోటేమో పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ 2 కూడా ఓల్డెస్ట్. ఎంత ఓల్డెస్ట్ అంటే ఇవి 1952లో వీటిని ఏర్పాటు చేయడం జరిగినది. సో అలా అన్నమాట. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, వన్యప్రాణి అభయారణ్యాలు 551, 3.64 జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా. ఈ వన్యప్రాణి అభయారణ్యాలు తెలంగాణలో 9 ఉన్నవి. అందులో లార్జెస్ట్, చాలా పెద్దది ఆమ్రాబాద్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. శ్రీశైలం నాగార్జున సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ 1978లో క్రియేట్ చేయబడింది. 2000 చదరపు స్క్వేర్ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. స్మాలెస్ట్ ఏంటి? మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ 1978, 20 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. ఓల్డెస్ట్ పురాతనమైనవి పాకాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ 1952. బోత్ ఆర్ ఓల్డెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇన్ ఇండియా. ఈ 4 కాకుండా మనకు ఏటూ నగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కవ్వాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, శివరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నవి. ఓకే, సో మొత్తం కలిపి మనకు 9 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మనకి ఇక్కడ తెలంగాణలో ఉన్నది, వన్యప్రాణి అభయారణ్యాలు. సో మీరు తర్వాత చూద్దాం ఇంకా ఇన్డెప్త్ ఆఫ్ సమాచారం కూడా మనం ఈ జాతీయ పార్కులపైన, వన్యప్రాణి అభయారణ్యాలపైన ఇంకొంచెం కూడా ఇన్ఫర్మేషన్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడండి, పరిరక్షణ ప్రాంతాలు ఇవేంటి? ఇంగ్లీష్లో వీటిని కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటాం. ఇవి 88 ఉన్నవి ఈ రోజు వరకు. 12 స్టేట్స్లో, 12 రాష్ట్రాల్లో ఉన్నవి. తెలంగాణలో ఇవి లేవు. ఇవి భారతదేశ జాగ్రఫికల్ ఏరియాలో వైశాల్యంలో 0.13%ని ఆక్యుపై చేసి ఉంటుంది. 4వది సాంఘిక పరిరక్షణ ప్రాంతాలు అంటే కమ్యూనిటీ రిజర్వ్స్. సాంఘిక పరిరక్షణ ప్రాంతాలు అంటే కమ్యూనిటీ రిజర్వ్స్. ఇవి 127 ఉన్నవి 5 రాష్ట్రాలలో.
ఇవి 0.02% ఆఫ్ జాగ్రఫికల్ ఏరియాని మాత్రమే ఆక్యుపై చేసి ఉంటవి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే పూర్తిగా ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియాలో భాగంగా మనకు టోటల్ ఎన్ని ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్స్ ఏరియాస్ ఉన్నవి 871. ఇవన్నీ కలిపి మనకు 5% అప్రాక్సిమేట్లీ ఇంచుమించుగా 5% ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా అని ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియాతోని ఓకే ఉన్నదన్నమాట. సో అలా అన్నమాట. సో మీరు ఇక్కడ మీరు చూసినట్టయితే మరి ఏముంది, ఇది వట్టి సింపుల్ ఫ్యాక్ట్సే కదా, ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏముంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఇన్ డెప్త్గా ఈ జాతీయ పార్కులు ఏంటి, ఈ వన్యప్రాణి అభయారణ్యాలు ఏంటి, ఈ పరిరక్షణ ప్రాంతాలు, సాంఘిక పరిరక్షణ ప్రాంతాలు ఏంటో కొంచెం కాన్సెప్ట్ వైజ్గా చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడండి. సో ఇది మీరు అన్ని బుక్స్లో మీకు దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ ఇక్కడ వరకు చెప్పింది, కానీ ఇప్పటి నుంచి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మాత్రం కొంత ఇన్ డెప్త్ ఆఫ్ అనాలిసిస్ అవసరం. సో మీరు కొంత జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వండి. ఇది మీకు అన్ని బుక్స్లో దొరుకుతుంది. ఇది పెద్ద పెద్ద బ్రహ్మ విద్యం కాదు, పెద్ద దొరకని ఇన్ఫర్మేషన్ ఏం కాదు. మరి ఇక్కడ చూడండి, నేషనల్ పార్క్స్, కొంత వీటి గురించి ఇన్ డెప్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. నేషనల్ పార్క్స్ అసలు ఏంటి? నేషనల్ పార్క్స్ సో సింపుల్గా చెప్పాలంటే నేషనల్ పార్క్స్ ప్రత్యేకంగా వన్యజాతుల మనుగడకు నిర్దేశించబడిన సురక్షితమైన సహజ సిద్ధమైన ఆవాసాలు. ప్రత్యేకంగా వన్యప్రాణుల యొక్క సురక్షణ గురించి ఏర్పాటు చేసిన ఆవాస కేంద్రాలు, ప్రత్యేకంగా వన్యజాతుల మనుగడకు నిర్దేశించబడిన సురక్షిత సహజ సిద్ధమైన ఆవాసాలు, ఇవి నేషనల్ పార్క్స్ లేదా జాతీయ పార్కులు. మరి ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క నేషనల్ పార్క్స్ ఫస్ట్ వీటిని భూమిపైన డిక్లేర్ చేయవచ్చు, లేదా సముద్రం పైన డిక్లేర్ చేయవచ్చు, లేదా ఒక రివర్ పైన డిక్లేర్ చేయవచ్చు. రివర్ పైన కూడా వీటిని డిక్లేర్ చేయవచ్చు. నౌ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ నేషనల్ పార్క్స్ కి చట్టబద్ధత ఉంది. చట్టబద్ధత ఉంది అంటే దే హ్యావ్ స్టాట్యూటరీ లీగల్ స్టేటస్. Now, the Wildlife Protection Act 1972 provides statutory status or chattabadhata to the national parks. Wildlife Protection Act 1972. National Wildlife Protection Act 1972 గురించి మీకు తెలుసు. ఇందులో 6 షెడ్యూల్స్ ఉంటాయి. షెడ్యూల్ 1లో మనకు టైగర్, ఓకే, ఎలిఫెంట్, ఓకే, గరియల్, స్నో లెపర్డ్ వంటి ముఖ్యమైన జీవజాతులు ఇందులో ఉన్నవి. ఎవరైనా వ్యక్తి షెడ్యూల్ 1లో ఉన్న యానిమల్ని కనుక వేటాడి చంపినట్టయితే అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ మరియు 7 ఏళ్ల జైలు శిక్ష, కఠిన కారాగార శిక్ష విధించడం జరుగుతుంది. సో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేది ఈ నేషనల్ పార్కులకు ఒక చట్టబద్ధతను కల్పించడానికి భారత పార్లమెంట్ పాస్ చేయడం జరిగింది. ఈ నేషనల్ పార్క్స్ని భూమిపైన కానీ, సముద్రం పైన కానీ, రివర్స్ పైన కానీ డిక్లేర్ చేయవచ్చును. నెక్స్ట్, ఈ యొక్క చట్టబద్ధత వీటికి కల్పించే చట్టం ఏంటి? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. మళ్ళీ ఈ నేషనల్ పార్క్స్ని ఫస్ట్ అసలు ఎవరు డిక్లేర్ చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్స్ డిక్లేర్ చేస్తాయి, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని డిక్లేర్ చేస్తాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ will provide funding and it will provide technical help. సెంట్రల్ గవర్నమెంట్ ఈ నేషనల్ పార్క్స్ యొక్క మెయింటెనెన్స్ కి సంబంధించిన డబ్బులను బడ్జెట్ లో కేటాయిస్తుంది. ఎట్ ద సేమ్ టైం అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఒక శాస్త్ర సాంకేతిక పరమైన, టెక్నికల్ పరమైన అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు నేషనల్ పార్క్స్ మెయింటైన్ చేయడంలో ఓకే సహాయ సహకారాలు అందిస్తుంది. ఇవి మాత్రమే కాకుండా మీరు చూసినట్టయితే ఈ నేషనల్ పార్క్స్ ఏవైతే ఉంటాయో మీరు కరెక్ట్గా గమనించినట్టయితే మీరు చూడండి, ఈ పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసి తర్వాత మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చూడండి. ఈ నేషనల్ పార్క్స్ ఏవైతే ఉంటాయో ఈ నేషనల్ పార్క్ యొక్క సరిహద్దులు అనేవి క్లియర్గా సైంటిఫిక్గా ఉంటవి. ఓకే, ద బౌండరీస్ ఆఫ్ ద నేషనల్ పార్క్స్ ఆర్ క్లియర్లీ డిఫైన్డ్ అండ్ ఇఫ్ పాసిబుల్ దే ఆర్ ఫెన్స్డ్. వీటికి ఓకే ఫెన్స్ కూడా చేయడం జరుగుతుంది. పాసిబుల్ అయితే the boundaries of the national parks are clearly defined. They are fenced to a greater extent. Then ఇంకోటి ఏంటి, ఈ నేషనల్ పార్క్స్ లోపల
ఈ నేషనల్ పార్క్స్ లోపల ఎటువంటి గిరిజన ఆవాసాలు ఉండకూడదు. ఈ నేషనల్ పార్క్స్ లోపల ఎటువంటి మైనింగ్ కార్యకలాపాలు అనుమతించబడవు. ఈ నేషనల్ పార్క్ లోపల ఎటువంటి ఇండస్ట్రీస్ని కూడా అనుమతించబడదు. ఈ నేషనల్ పార్క్ లోపల ఎటువంటి విలేజ్ సెటిల్మెంట్స్ ఉండకూడదు. ఈ నేషనల్ పార్క్ లోపల ఎటువంటి క్యాటిల్ గ్రేజింగ్కి పర్మిషన్ ఇవ్వబడదు. క్యాటిల్ గ్రేజింగ్ అంటే మీరు మీ ఆవులను అవి తీసుకెళ్ళి అక్కడ మేతకు తీసుకెళ్ళడానికి వీలుండదు. ఈ నేషనల్ పార్క్ లోపల మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని కలెక్ట్ చేసుకోవడానికి లేదు. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని మీరు అందులోకి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడానికి వీల్లేదు. అంటే వన్య ఉత్పత్తులు అనగా వన్య ఉత్పత్తులు మీరు అందులోకి వెళ్ళి తీసుకోవడానికి ఎటువంటి పర్మిషన్ మీకు ఇవ్వబడదు. మరియు ఇందులో మీరు ఎటువంటి ప్రైవేట్ గెస్ట్ హౌజులు కానీ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఎవ్వరికీ కూడా పర్మిషన్ ఇవ్వబడదు. మరియు వీటి లోపల ఎట్టి పరిస్థితుల్లో థర్మల్ పవర్ ప్లాంట్స్ను అనుమతించడం జరగదు. మరియు వీటి లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చట్టం ప్రకారం గిరిజనులకు ల్యాండ్ పట్టాలు ఇవ్వడానికి వీలు లేదు. ఇన్ని ఉన్నవి నేషనల్ పార్క్ లోపల ఇంత జరుగుతుంది. మరి వీటన్నిటి ముఖ్య ఉద్దేశం ఏంటి? వీటన్నిటి ముఖ్య ఉద్దేశం ఒక్కటే, అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో మానవుని యొక్క జోక్యం నేషనల్ పార్క్ లోపల ఉండకూడదు. ఒకవేళ ఉన్నా అది చాలా జాగ్రత్తగా, ఎంతో తక్కువగా, వన్యప్రాణులకి ఎటువంటి హాని కలిగించే విధంగా ఉండాలి. మరి నేషనల్ పార్క్ లోపల అనుమతించేది ఏంటయ్యా అంటే, నేషనల్ పార్క్ లోపల వీళ్ళు అనుమతించేది ఒకే ఒకటి, అది ఎకో టూరిజం. మరి ఇంకేమన్నా అనుమతిస్తారా నేషనల్ పార్క్ లోపల అంటే, రీసెర్చ్ యాక్టివిటీ పరిశోధన యాక్టివిటీస్ని లోపల అనుమతిస్తారు. అది కూడా భారతదేశ ప్రభుత్వం అనుమతితోని మాత్రమే. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. నేషనల్ పార్క్ లోపల విలేజ్ సెటిల్మెంట్స్ ఉండకూడదు, మైనింగ్ జరగద్దు, ఇండస్ట్రీస్ ఉండొద్దు, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ వన్య ఉత్పత్తులు కలెక్ట్ చేసుకోవద్దు, క్యాటిల్ గ్రేజింగ్కి వెళ్ళవద్దు, ప్రైవేట్ గెస్ట్ హౌస్లు, థర్మల్ పవర్ ప్లాంట్స్లు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇవ్వవలసిన ల్యాండ్ ఈ నేషనల్ పార్క్ లోపల ఇవ్వడానికి వీలు లేదు. ఎకో టూరిజం ఇస్ పర్మిటెడ్, రీసెర్చ్ యాక్టివిటీస్ ఆర్ permitted. So this is the technical in-depth analysis of this particular national parks concept. వీటి యొక్క సరిహద్దులు శాస్త్రీయంగా నిర్ణయించడం జరుగుతుంది. అండ్ ఎక్కడైనా అవసరం ఉన్న చోట వాటికి ఫెన్స్ కూడా చేయడం జరుగుతుంది. అర్థం చేసుకోండి క్లియర్గా. వన్య ఉత్పత్తులు సేకరించడానికి వీల్లేదు. ఇంకా వీటిని నేను ఒక మాట అన్నా, వీటిని భూమిపైన క్రియేట్ చేయవచ్చు, వీటిని సముద్రాలపైన క్రియేట్ చేయవచ్చు, వీటిని చెరువులు మన నదుల పైన క్రియేట్ చేయవచ్చు. మరి సముద్రాల పైన మనకి ఏమన్నా నేషనల్ పార్క్స్ ఉన్నాయా అంటే ఉన్నవి. ఏంటవి? మరైన్ నేషనల్ పార్క్స్. వాటిని ఏమంటాం? మరైన్ నేషనల్ పార్క్స్. ఈ మరైన్ నేషనల్ పార్క్స్ ఎక్కడ ఉన్నవి మనకు? ఎగ్జాంపుల్ మనకు గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరైన్ నేషనల్ పార్క్, మరైన్ నేషనల్ పార్క్ MNP. ఇది మనకు తమిళనాడులో ఉంది. ఇప్పుడు ఇది ఇండియా ఇట్లా ఉంది కదా. సో మనకి ఇండియాకి శ్రీలంక మధ్యలో ఈ భాగం ఏదైతే ఉందో ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఇక్కడ మనకు మరైన్ నేషనల్ పార్క్ క్రియేట్ చేయడం జరిగింది. మరి ఎందుకు క్రియేట్ చేసి అక్కడ? ఎందుకంటే ఇక్కడ మనకు కోరల్ రీఫ్స్ ఉన్నవి, పగడపు దిబ్బలు ఉన్నవి. ఎందుకంటే ఇక్కడ మనకు సీ గ్రాస్ అంటే సముద్రపు గడ్డి ఉంది, అది ఔషధ విలువలు కలిగి ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ సీ కౌ, సముద్రపు ఆవు, దీన్నే డుగాంగ్ అని కూడా అంటాం, ఇది కూడా ఇక్కడ ఉంది. అందు గురించి అక్కడ మరైన్ నేషనల్ పార్క్ క్రియేట్ చేయడం జరిగింది. మరి నేను ఇంకో మాట కూడా చెప్పాను, ఈ నేషనల్ పార్క్స్ని మనం ఈ ప్రవహించే నది పైన కూడా క్రియేట్ చేయొచ్చు. మరి అలా ఏమన్నా ఉందా? ఉంది. ఎక్కడ ఉంది అంటే మనకు విక్రమశిల గ్యాంజెటిక్ నేషనల్ పార్క్, గ్యాంజెటిక్ డాల్ఫిన్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడుంది? విక్రమశిల గ్యాంజెటిక్ డాల్ఫిన్ నేషనల్ పార్క్. ఇది గంగా నది పైన ఉంది. ఇది బీహార్ రాష్ట్రంలో బగల్పూర్ అనే జిల్లా విలేజ్, ఆ ప్రాంతం నుంచి గంగా నది వెళ్తుంది. ఆ ప్రాంతంలో దీన్ని
విక్రమశిల గ్యాంజెటిక్ డాల్ఫిన్ నేషనల్ పార్క్ని క్రియేట్ చేయడం జరిగింది. మరి ఎందుకు క్రియేట్ చేశారంటే ఇక్కడ ఉన్న గ్యాంజెటిక్ డాల్ఫిన్ స్పీసీస్ని కాపాడుకోవడం గురించి దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో నేషనల్ పార్క్ గురించి ఇది ఇన్ఫర్మేషన్. సో ఇది మాత్రమే కాదు, మీకు తర్వాత వన్యప్రాణి అభయారణ్యాలు కూడా ఇంతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేంటో కూడా మనం చూద్దాం. ఇవి కాకుండా నేషనల్ పార్క్ సంబంధించిన ఇంకేమైనా ఫ్యాక్ట్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నవి. అవేంటో చూడండి. భారతదేశం మొట్టమొదటి నేషనల్ పార్క్ 1936 హైలీ నేషనల్ పార్క్. ఈ హైలీ నేషనల్ పార్క్ని తర్వాత కాలంలో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా పిలవడం జరుగుతుంది. ఇది ఇప్పటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ఉన్న ముఖ్యమైన జీవ వైవిధ్యం ఏంటి అంటే ఇక్కడ మనకు టైగర్ ఉంది, ఇక్కడ మనకు ఎలిఫెంట్ ఉంది, ఇక్కడ మనకు కస్తూరి డీర్ ఉంది. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకు దేవదారు వృక్షాలు కనిపిస్తాయి. సో ఇదంతా మనకు ఉంది. అంత మాత్రమే కాకుండా భారతదేశంలోని లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఏంటయ్యా అంటే హెమిస్ హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్. ఇది మనకి ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఇది ఎంత పెద్దది అంటే 4400 స్క్వేర్ కిలోమీటర్స్ వైశాల్యం. సో 4400 స్క్వేర్ కిలోమీటర్స్ వైశాల్యం ఉన్నదాన్ని మీరు ఫెన్స్ చేయలేరు కాబట్టి అది ఫెన్స్ లేదు. మరి స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే సౌత్ బటన్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉంది? అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. ఇది కేవలం 2 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. మరి ఇక్కడ ఏముంది అంటే సాల్ట్ వాటర్ క్రొకడైల్స్. ఓకే, ముసళ్ళు. మళ్ళీ ఇక్కడ ఏమున్నాయి? సాల్ట్ వాటర్ సీ టర్టిల్స్. టర్టిల్స్ అంటే తాబేళ్ళు. మరి ఇక్కడ ఏముంది? కోరల్ రీఫ్స్ కూడా ఉన్నాయి. సో వీటి గురించి ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. స్మాలెస్ట్. ఇంత మాత్రమే కాదు, మీరు ఇంకోటి జస్ట్ 2 స్క్వేర్ కిలోమీటర్స్. మరి ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో నేషనల్ పార్క్స్ ఉన్నాయంటే మధ్యప్రదేశ్. ఎన్ని ఉన్నవి? 9. ఏ యూనియన్ టెరిటరీలో అత్యధిక సంఖ్యలో నేషనల్ పార్క్స్ ఉన్నవి అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. మరి ఎన్ని ఉన్నవి అక్కడ? ఇక్కడ 9. అండమాన్ నికోబార్లో 9, మధ్యప్రదేశ్లో 10 ఉన్నవి. కొంచెం గుర్తుపెట్టుకోండి. సో అదే విధంగా మీరు ఓకే, దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ది నేషనల్ పార్క్స్. సో ఇవన్నీ కూడా రకరకాల ఎగ్జామ్స్లో ఆల్రెడీ అడిగి ఉన్నారు. ఓకే, సో జాతీయ పార్కులు 105, 1.23% ఆఫ్ జాగ్రఫికల్ ఏరియాని ఆక్యుపై చేసి ఉన్నవి. ఇవన్నీ కూడా మీరు చూసినట్టయితే వివిధ రకాల ఎగ్జామినేషన్స్లో అడిగి ఉన్నారు ఆల్రెడీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వేరే ఇండియా లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ నేషనల్ పార్క్స్ పైన ఏమైనా ప్రశ్నలు అడిగితే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అది చూసినాక వన్యప్రాణి అభయారణ్యాలు ఏంటో చూద్దాం. ఓకే, తర్వాత పరిరక్షణ ప్రాంతాలు, సాంఘిక పరిరక్షణ ప్రాంతాలు ఏంటో కూడా చూద్దాం. సో ఈ వీడియోని ఇలానే కంటిన్యూ చూడండి. మీరు ఈ తర్వాత మన టాపిక్ ఏంటంటే ఈ ముఖ్యమైన ఈ వన్యప్రాణి అభయారణ్యాలు ఫస్ట్ చూసిన తర్వాత మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏంటి, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, వన్యప్రాణి అభయారణ్యాలు ఇవి ఏంటి? వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. దీస్ ఆర్ నథింగ్ బట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, వన్యప్రాణి అభయారణ్యాలు. సో ఇక్కడ చూడండి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. సో ఇక్కడ చూడండి, వీటికి కూడా మనం ఎవరు క్రియేట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ విల్ క్రియేట్ దెమ్. సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఫండింగ్ ఇస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఫండ్ కూడా వీటికి ఇవ్వదు, ఏ టెక్నికల్ సపోర్ట్ కూడా చేయదు. మరి మూడోది, వీటికి చట్టబద్ధత ఉంటుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో భాగంగా వీటికి చట్టబద్ధత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీటి యొక్క బార్డర్స్ సైంటిఫిక్గా డిఫైన్ చేసి ఉండవు. హద్దులు సైంటిఫిక్గా డిఫైన్ చేసి ఉండవు. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ లోపల విలేజ్ సెటిల్మెంట్స్ అంటే గిరిజన ఆవాసాలు ఉండవచ్చు. మరి ఈ గిరిజనులు వాళ్ళ యొక్క వన్య ఉత్పత్తులను కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ మేతకు వీళ్ళ యొక్క ఆవులను తీసుకెళ్ళవచ్చు. అండ్ దీని లోపల వీళ్ళు వన్య ఉత్పత్తులను కలెక్ట్ చేసుకోవచ్చు. అందులో ఏం ప్రాబ్లం లేదు. అండ్ దీని లోపల ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం గిరిజనులకు ఇవ్వాల్సిన పట్టా భూములు
ఇవ్వవచ్చు, పట్టా భూములు కూడా ఇవ్వవచ్చు. సో ఇవన్నీ కూడా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో అనుమతించబడతాయి. అండ్ మైనింగ్ అనుమతించబడుతుందా అంటే మైనింగ్ రిస్ట్రిక్షన్స్తో కూడి అనుమతించబడుతుంది. అలాగే థర్మల్ పవర్ ప్లాంట్స్ రిస్ట్రిక్షన్స్తో కూడి అనుమతించబడుతుంది. అర్థం చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అసలు వన్యప్రాణి అభయారణ్యాలు ఇంత ఎక్కువ సంఖ్యలో ఎందుకున్నవి అంటే ఈ వన్యప్రాణి అభయారణ్యాలను మనం కేవలం ఒకే ఒక స్పీసీస్ గురించి, ఒకే ఒక వృక్షం గురించి లేదా ఒకే ఒక వన్యప్రాణి గురించి సంరక్షణ గురించి కూడా మనం క్రియేట్ చేయవచ్చు. సో ఇది మనకు ఉన్న సమాచారం. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏంటి? దే స్టేట్ గవర్నమెంట్ విల్ క్రియేట్ దెమ్, సెంట్రల్ గవర్నమెంట్ will not give any funding or technical support. They have the chattabadhata, statutory status under Wildlife Protection Act 1972. Their borders are not properly fenced or demarcated. Village settlements లోపల ఉండవచ్చు, వన్య ఉత్పత్తులను ట్రైబల్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, క్యాటిల్ గ్రేజింగ్కి వెళ్ళవచ్చు, మైనింగ్ రిస్ట్రిక్షన్స్తో కూడుకొని అనుమతించబడుతుంది, ఇతర ఇండస్ట్రీస్ థర్మల్ పవర్ ప్లాంట్స్ రిస్ట్రిక్షన్స్తో కూడుకొని అనుమతించబడతాయి. మ్యాక్సిమం చాలా చోట్ల అవి లేవు, ఉన్న ఎంతో రిస్ట్రిక్షన్లో అవుటర్ ఏరియాస్లో ఉంటవి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద గిరిజనులకు ఇవ్వాల్సిన పట్టా భూములు వైల్డ్ లైఫ్ శాంక్చురీ లోపల ఇవ్వవచ్చును. ఇవి ఎందుకు ఇంత ఎక్కువ సంఖ్యలో ఉన్నవి అంటే కేవలం ఒక వన్యప్రాణి జాతిని ప్రొటెక్ట్ చేయడానికి, సంరక్షించడానికి కూడా వీటిని క్రియేట్ చేయడం జరిగింది. మన తెలంగాణలో 9 ఉన్నవి. తెలంగాణలో 9 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నవి. సో అందులో ఆమ్రాబాద్ అతిపెద్దది. ఆమ్రాబాద్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అతిపెద్దది, 2000 స్క్వేర్ కిలోమీటర్లు. అతి చిన్నది మనకు మంజీరా క్రొకడైల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ 20 స్క్వేర్ కిలోమీటర్లు. పాతవి 1952లో ఎస్టాబ్లిష్ చేయబడినవి పాకాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ 1952. సో ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి సమాచారం. అత్యధిక నంబర్ 3.64 టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా ఈస్ కవర్డ్ బై దిస్ పర్టికులర్ థింగ్. వీటి తర్వాత ఇవి కూడా చూస్తే మనకు టాపిక్ అయిపోయినట్టు ఉంటుంది. పరిరక్షణ ప్రాంతాలు అంటే ఏంటి? పరిరక్షణ ప్రాంతాలు అంటే కన్జర్వేషన్ రిజర్వ్స్. సో ఈ కన్జర్వేషన్ రిజర్వ్స్ ఏంటి? సో ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఈ కన్జర్వేషన్ రిజర్వ్స్ కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద క్రియేట్ చేయబడినవి. మరియు వీటికి చట్టబద్ధత ఉందా? ఎస్, వీటికి చట్టబద్ధత ఉంది. స్టాట్యుటరీ లీగల్ స్టేటస్ ఈజ్ అవైలబుల్ ఫర్ దెమ్. మరి వీటిని ఎవరు క్రియేట్ చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్స్ క్రియేట్ చేస్తాయి. ఎక్కడ క్రియేట్ చేస్తాయి అంటే స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్లో క్రియేట్ చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రమే ఇవి క్రియేట్ చేయబడతాయి. ఇవి ఎన్ని ఉన్నవి? పరిరక్షణ ప్రాంతాలు 88 in 12 states. They are not there in Telangana state. They occupy 0.13% of geographical area of India. కానీ ఇక్కడ ఏంటంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్లో కన్జర్వేషన్ రిజర్వ్స్ డిక్లేర్ చేయాలంటే అక్కడ స్థానిక ప్రజలతోని స్టేట్ గవర్నమెంట్ ఒకసారి వాళ్ళ యొక్క ఒపీనియన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక గిరిజన ప్రజలతో మొదట చర్చించి వారి యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. మరియు వీటిని ప్రభుత్వ భూముల్లో మాత్రమే ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. మరియు ప్రజల హక్కులకు ఎటువంటి భంగం ఉండదు. ప్రజల హక్కులకు ఎటువంటి భంగం కూడా ఉండకూడదు. అంటే మీరు ఇది క్రియేట్ చేసిన తర్వాత ట్రైబల్స్ని, గిరిజనులు అందులోకి వెళ్ళి మీరు క్యాటిల్ గ్రేజింగ్కి వెళ్ళొద్దు అంటే కుదరదు. అట్లా ఏం లేదు. వాళ్ళు అందులోకి వెళ్ళొచ్చు, క్యాటిల్ గ్రేజింగ్కి వెళ్ళొచ్చు, పశువుల మేతకు వెళ్ళొచ్చు, అందులో నుంచి వన్య ఉత్పత్తులను సేకరించుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. కానీ స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసే ముందు మాత్రం అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజల అభిప్రాయాన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత జనరల్గా ఏంటంటే వీటిని నేషనల్ పార్క్స్ లేదా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే వీటిని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ నేషనల్ పార్క్స్లో నుంచి జంతువులు బయటికి వస్తాయి కాబట్టి అక్కడ వీటిని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? పరిరక్షణ ప్రాంతాలు తెలంగాణలో లేవు. స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది, లీగల్ స్టేటస్ ఉంది, చట్టబద్ధత ఉంది. ఎక్కడ డిక్లేర్ చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్లోనే. ప్రజల హక్కులకు భంగం ఉండదు.
నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ చుట్టూ డిక్లేర్ చేస్తుంది. అండ్ ప్రజల హక్కులకు ఎటువంటి భంగం ఉండదు, వాళ్ళు అందులోకి వెళ్ళొచ్చు, వన్య ఉత్పత్తులు కలెక్ట్ చేసుకోవచ్చు, క్యాటిల్ గ్రేజింగ్కి వెళ్ళొచ్చు, ఏ సమస్య లేదు. చివరిగా మనం ఈ సాంఘిక పరిరక్షణ ప్రాంతాలు అంటే కమ్యూనిటీ రిజర్వ్స్, చిన్న తేడా ఉంటుంది అంతే. కమ్యూనిటీ రిజర్వ్స్ ఏంటి మరి? కమ్యూనిటీ రిజర్వ్స్ ఇది ఎన్ని ఉన్నవి? 127, 5 స్టేట్స్లో ఉన్నవి, 0.02% ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా. ఇవి తెలంగాణలో ఉన్నాయంటే తెలంగాణలో లేవు. మరి వీటిని ఎవరు క్రియేట్ చేస్తారు? ఫస్ట్ థింగ్, సేమ్ పాయింట్, వీటికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద చట్టబద్ధత ఉంది. ఓకే. సెకండ్ థింగ్, వీటికి చట్టబద్ధత ఉంది, స్టాట్యూటరీ స్టేటస్ ఈజ్ అవైలబుల్. థర్డ్ ఈస్ దట్ దే ఆర్ డిక్లేర్డ్ బై స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని డిక్లేర్ చేస్తాయి. కానీ ఎక్కడ డిక్లేర్ చేస్తాయి అంటే కమ్యూనిటీ ల్యాండ్స్లో డిక్లేర్ చేయవచ్చు, లేదా ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్స్లో కూడా వీటిని డిక్లేర్ చేయవచ్చు, సమస్య లేదు. కానీ కమ్యూనిటీ ల్యాండ్స్లో డిక్లేర్ చేయాలన్నా, ప్రైవేట్ ల్యాండ్స్లో డిక్లేర్ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదట ఆ కమ్యూనిటీ మెంబర్స్ని, ఆ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ మెంబర్స్ని వాళ్ళతో మాట్లాడి చర్చించి డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు డిక్లేర్ చేస్తుందో? ఓకే, ఇక్కడ ఖచ్చితంగా స్థానిక ప్రజలతో చర్చించాలి, ఖచ్చితంగా స్థానిక ప్రజల అభిప్రాయాలు తీసుకొని వారితో చర్చించి ఆ తర్వాతనే వీటిని క్రియేట్ చేయాలి. వీటిని క్రియేట్ చేసిన తర్వాత ప్రజల హక్కులకు ఎటువంటి భంగం ఉండకూడదు. అంటే ఏంటి? వాళ్ళు అందులోకి వెళ్ళి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ తీసుకోవచ్చు కమ్యూనిటీ ల్యాండ్ అయితే. ప్రైవేట్ వ్యక్తి ల్యాండ్ అయితే తను కూడా వెళ్ళి తన కార్యకలాపాలు అక్కడ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి ఎందుకు క్రియేట్ చేయాల్సి వస్తుంది అంటే అదొక విధానం. ఈ విధానంలో ఏంటి అంటే ప్రజలు ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో, గవర్నమెంట్ యొక్క సహకారంతో ఆ ప్రాంతాన్ని ఒక సురక్షిత ప్రాంతంగా డిక్లేర్ చేయడం, అందులో ఉన్న జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడమే ముఖ్య ఉద్దేశం. సో అలా అన్నమాట. సో ఇదంతా కూడా ఈ ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియా డిస్కషన్లో భాగం. సో మీకు అర్థమైంది అని నేను ఆశిస్తున్నాను. సో జాతీయ పార్కులు, వన్యప్రాణి అభయారణ్యాలు, పరిరక్షణ ప్రాంతాలు, సాంఘిక పరిరక్షణ ప్రాంతాలు, కన్జర్వేషన్ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్, మళ్ళీ అర్థం కాకుండా మరొకసారి చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో చాలా క్లియర్గా, సింపుల్గా చెప్పడం జరిగింది. ఇందులో మీరు డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నేను నేషనల్ పార్క్స్ ఏ ప్రభుత్వ ఉద్యోగాల్లో, నేషనల్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సెకండ్, మరైన్ నేషనల్ పార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నవి. థర్డ్, అసలు మరైన్ నేషనల్ పార్క్స్ అంటే ఏంటి. మూడోది, ముఖ్యమైన పక్షి బయోడైవర్సిటీ ఏరియాస్, ముఖ్యమైన పక్షి జీవ వైవిధ్య ప్రాంతాలు, ఇంపార్టెంట్ బర్డ్ అండ్ biodiversity areas. In the next class, I will discuss about first topic is examples of national parks which are asked in competitive exams. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, 105 నేషనల్ పార్కులు ఉన్నాయి, మరి 105 నేషనల్ పార్కులు చదవాలంటే అవసరం లేదు. ఏదైతే నేషనల్ పార్క్ న్యూస్లో ఉంటుందో అది మాత్రం చదువు సరిపోతుంది. ఓకే, అలా. సెకండ్ ఏంటి అంటే, సెకండ్ టాపిక్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇన్ ద నెక్స్ట్ ఇస్ వాట్ ఆర్ మరైన్ నేషనల్ పార్క్స్. థర్డ్ అంటే సముద్రపు జాతీయ పార్కులు. ఆ తర్వాత ముఖ్యమైన పక్షి జీవ వైవిధ్య ప్రాంతాలు, ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్, ఎక్కడున్నవి, ఎవరు డిక్లేర్ చేస్తారు, ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, అవి చూద్దాం. The next class we will see these 3 topics: examples of national parks asked in various competitive exams, marine national parks topic, ముఖ్యమైన బర్డ్ అండ్ జీవ వైవిధ్య ప్రాంతాలు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. సో మీకు గనక ఈ టాపిక్స్ మీకు నచ్చినట్టయితే ఇంతే డెప్త్తో, ఇంతే అనాలిసిస్తో మీకు గ్రూప్ 1లో కానీ ఇంటర్వ్యూలో కానీ యూజ్ అయ్యే విధంగా, ప్రిలిమ్స్, మెయిన్స్ అన్ని స్థాయిల్లో యూజ్ అయ్యే విధంగా, వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఈ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ అశోక తెలంగాణ అకాడమీ యాప్లో బోధించబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కావాలంటే అందులో సబ్స్క్రైబ్ అవ్వచ్చు, నేనే మీకు తెలుగు మీడియంలో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.